పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, చాలా అందమైనటువంటి సమయాన్ని, పరిస్థితిని దేవుడు మనకిప్పుడు నెలకొల్పి ఉన్నాడు. స్తోత్రం చెల్లించుదాం. మన జీవితంలో ఎన్నో మారులు మన కోసం బ్రతికాం. మన స్వీయమైనటువంటి స్వార్థం కోసం బ్రతికాం, మనవారి కోసం బ్రతికాం, మనకు నచ్చినటువంటి వాటిని చేశాం, నచ్చినటువంటి విధంగానే జీవించాం. కానీ అసలైనటువంటి మానవత్వపు పిలుపు అనేటువంటిది దేవుణ్ణి ప్రేమించడం, ఆయన్ని సేవించడం, అటు వెనుక మోక్షము పొందటం. దీన్ని ఎప్పుడో మనము విస్మరించి ఉన్నాం. కానీ ఈ తపకాలము ద్వారా దేవుడు మనల్ని మళ్ళీ పిలుస్తున్నాడు. పరివర్తనకు పిలుపుగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. విభూతిని ధరించినటువంటి వాడవై, నా సేవకుడుగా, నా ప్రియమైనటువంటి బిడ్డగా నీవు జీవించడానికి, నా సైనికుడిగా పనిచేయడానికి నేను నిన్ను పిలుస్తూ ఉన్నానని మనలందరినీ కూడా వ్యక్తిగతంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. బండలాంటి హృదయాలు మనవి, చెదిరిపోయినటువంటి మనస్సులు మనవి, ఎండిపోయినటువంటి మనస్తత్వాలతో జీవిస్తూ ఉన్నాం. అయితే వాటన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించి చిగురింప చేసేటువంటి తొలకరి చినుకులతో, ఆశీర్వాదమైనటువంటి చినుకులతో మన పైన వర్షింపచేసి ఆయనకు ఉపయోగపడేటువంటి రీతిలో మనల్ని మలచబోతున్నాడు, మార్చబోతున్నాడు. తనకి ఇష్టం వచ్చినటువంటి విధముగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి మొదటి రోజున విభూతి బుధవారంలో తపకాలంలో మనం ప్రవేశం చేస్తూ ఉండగా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, స్మరిస్తూ ఉండగా, ఆయన ధ్యానిస్తూ ఉండగా, ప్రభువా మీ దివ్యమైనటువంటి మనస్తత్వంతో మమ్మల్ని ఆశీర్వదించి ఈ తపకాలాన్ని ఉపయోగించుకొని మరి మీకు మాత్రమే ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా మలచమని ఆ దేవాది దేవుని ఆరాధన గీతముతో స్తుతించుదాం. జీవమునిచ్చిన పరమపిత మీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన మీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత మీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి మమ్ము దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి మమ్ము దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన ఆరాధన
ప్రియ సహోదరుల సహోదరి, నా ప్రియమైనటువంటి కుటుంబమా, దేవునికి సమర్పణ చేద్దాం. నేను నీతో ఉండాలని, నీతో ప్రయాణం సాగించాలని స్వయాన దేవుడే పిలుస్తున్నటువంటి పిలుపు ఇది. కాబట్టి స్పందించేటువంటి వారు ఎవరు? ఆయనతో కలిసి నడిచేటువంటి వారు ఎవరు? ఆయన యొక్క పరిచర్యను పంచుకునేటువంటి వారు ఎవరు? కాబట్టి ప్రభువు నేను సిద్ధముగా ఉన్నాను. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఇంకా ఎంతోమంది ప్రవక్తలు, అపోస్తులు, శిష్యులు వీళ్ళంతా చెప్పినటువంటి విధముగా, ఇదిగో స్వామి, నన్నును కూడా మీ యొక్క సేవలు వినియోగించుకునండి. మీ క్రైస్తవుడిగా జీవించడానికి, కుటుంబ బాధ్యతని స్వీకరించి జీవించడానికి నేను సిద్ధముగా ఉన్నానని ప్రభువుకి మన యొక్క తరపున మన ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని చేస్తూ దేవుని స్తుతించుదాం. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నువ్వు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 అందరము ఆరాధన 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 ఆరాధన. అందరము చేతులను జోడిస్తూ గట్టిగా చప్పట్ల ద్వారా దేవుని స్తుతించుదాం. మన యొక్క దేహమును అంతటిని దేవునికి సమర్పణ చేద్దాం. ఇదే సరైనటువంటి సమయం, దేవునికి ఇష్టమైనటువంటి సమయం. మనందరితో తన వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని ఇచ్చి, నేనే నిన్ను విమోచించేటువంటి దేవుడను, నేనే నిన్ను పోషించేటువంటి దేవుడను, నేనే నీకు సమకూర్చేటువంటి దేవుడనని గొప్ప భావముతో ప్రభువే మన ముందు చేసి ఉన్నాడు. కాబట్టి అందరము చప్పట్ల ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేస్తూ స్తుతిద్దాం. ఆరాధన 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 ఓ ప్రభువా, ఇక్కడ చేరి వచ్చినటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నటువంటి వారి యొక్క మనవులను అంగీకరించండి. ప్రభువా, మీ తపకాలములు మమ్మల్ని దీవించబోతున్నందుకు, మీ కాలాన్ని వసైనందులకు ప్రభువా మీకు సమర్పణ చేసుకుంటుండగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆరాధన 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 ఆరాధన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి కాలముతో పాటు ఎదుగుతాడు, ఆస్తులు సంపాదిస్తాడు, తనకంటూ నివాసం ఏర్పరచుకొని అది తన శాశ్వత నివాసమని పేర్కొంటాడు. నవ్వుతాడు, ఏడుస్తాడు, వినోదిస్తాడు, రౌద్రం ప్రకటిస్తాడు, శాంతి మంత్రం పఠిస్తాడు, భయపడుతూ ఉంటాడు, వీరత్వం ప్రదర్శిస్తూ ఇతరులను భయపెడుతూ ఉంటాడు, బీభత్సం సృష్టిస్తూ ఉంటాడు, కరుణరసం కురిపిస్తాడు, ఎన్నో ప్రదర్శనలు నవరసాలు అవలీలగా పోషిస్తాడు. తన పాత్ర పూర్తవ్వగానే ప్రపంచమనే నాటకరంగం నుండి నిష్క్రమిస్తాడు. అందుకే ఏది శాశ్వతం కాదు.
అంతా అశాశ్వతమని గ్రహించే లోపే జరగాల్సిన తతంగం జరిగిపోతుంది. కావున నా ప్రియ సహోదరుడా, గమనించండి, ఏది శాశ్వతము కాదు. అంతా అశాశ్వతమని గ్రహించే లోపు జరగాల్సినదంతా జరిగిపోతుంది. కావున మన యొక్క శాశ్వతమైనటువంటి నివాసం ఏమిటి? ఎవరితో నా జీవితాన్ని నేను శాశ్వతముగా పంచుకోబోతున్నాను, ఎవరితో నేను ఉండబోతున్నాను అనేటువంటి గ్రహింపుతో జీవించేటువంటి వాడే నిజమైనటువంటి మనిషి. అందున యేసుక్రీస్తుని నమ్ముకొని, యేసు మాత్రమే నిజమైనటువంటి రక్షకుడు, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడని నమ్ముకొని ఆయనతో పయనించేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. కావున అశాశ్వతమైనటువంటి జీవితాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. కొన్నిసార్లు జీవిత చరమాంకమంలో ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే భయం మొదలవుతుంది. మరణశయ్యపై చివరి క్షణం భయానకం. మమకారం పెంచుకున్న సన్నిహితులను, కష్టపడి సమకూర్చుకున్న ఆస్తిని వదిలి వెళ్ళిపోవలసిన క్షణం దుఃఖభరితం. అందరి జీవితాలు ఒకేలా నడవవు, ఒకేలా ముగియవు. మనిషి తత్వం వైవిధ్యభరితం. కష్టపడే తత్వము మరి దేవుని నమ్ముకునేటువంటి తత్వమే విజయ రహస్యమని గ్రహించాలి. దేవుని యొక్క ఆశీర్వాదమే మనకు అండ, దేవుని యొక్క చూపే మనకు రక్ష, దేవునితో ఉండడమే శాశ్వతం, దేవుని యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండడమే నిజమైనటువంటి మానవత్వం. గ్రహించుదాం. ఇలాంటివన్నీ గ్రహించడానికే తల్లి అయినటువంటి శ్రీసభ ఈ గొప్ప కాలమును ఏర్పాటు చేసి ఉంది. కాబట్టి దేవునికి మన యొక్క మనస్సులని, మన హృదయాలని, మన శరీరములను, దేహములను, మనలో ఉన్నటువంటి ఆలోచనలు, క్రియలను అన్నిటినీ కూడా సమర్పణ చేద్దాం. ఈ రాబోయేటువంటి తపకాలంలో 40 రోజులుగా 400 సంవత్సరాలైన నీతోనే అన్నటువంటి విధముగా దేవునికి సమర్పణ చేసుకుందాం. ఎందుకంటే అదే నిజమైనటువంటి జీవితం. మనిషి ఏ విధంగా ఉన్నాడంటే ఈ తపకాలంలో ప్రత్యేకంగా ప్రియ సహోదరుడా, సహోదరి, జీవితపు ఆహారపు అలవాట్లని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ హృదయాన్ని దేవునికి సమర్పణ చేయండి. మారు మనస్సు లేకుండా ఉంటున్నాడు. అలవాట్లలో మార్పు ఉంది, కానీ హృదయంలో మార్పు లేదు. అందుకే దేవునికి సమర్పణ చేయించి హృదయాన్ని మార్చమని ఆయన అడుగుదాం. ప్రియ సహోదరుడా, విలువైనటువంటిది ఈ జీవితంలో ఏమైనా ఉంది అంటే అది దేవునితో మౌనంగా కూర్చుండిపోవడం. ఈ జీవితంలో విలువైనది ఏమైనా ఉందంటే దేవునితో మన గోలును చెప్పుకోవడం. ఈ జీవితంలో విలువైనటువంటివి ఏమైనా నీవు స్మరిస్తున్నావంటే అది దేవునితో ఉండేటువంటి సమయం. కాబట్టి కొద్ది సమయాన్ని మీకు ఇస్తూ ఉండగా, దేవుడు అనుగ్రహించేటువంటి సమయముగా కొద్ది నిమిషముల పాటు వ్యక్తిగతముగా దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయండి. టీవీల ద్వారా, మొబైల్ యాప్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. తదేకంగా కళ్ళు తెరచి దివ్య సప్రసాద నాదుని మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయండి. స్వస్థత నీదవుతుంది. హల్లెలూయా. తదేకముగా, తీక్షణముగా దివ్య సప్రసాద నాదుని మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయండి. నువ్వు అనుకున్నది జరగబోతోంది. అప్పరూపములో దివ్య సప్రసాద నాదునిగా మన ముందుకు వచ్చినటువంటి ఆయన మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయి. నీ హృదయ కోరికలు, కుటుంబ పరిస్థితులు చక్కబడబోతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకునండి. దేవుని సమయం, దేవుడే మన కోసం వచ్చినటువంటి సమయం. కొద్ది సమయాలు మౌనం కోసం, మౌన ధ్యానం కోసమే సమయాన్ని కేటాయిస్తూ ఉండగా వ్యక్తిగతంగా ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేయండి.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వముని ఒక్క మాటలో ఆవిష్కరించాలంటే సిలువ అని ఒకే ఒక మాటలో చెప్పవచ్చు. అవమానకరము, అయిష్టమైనటువంటి సిలువ ద్వారానే దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి ఉన్నాడు. ఈ సిలువ ద్వారానే ఆయన మనలందరినీ కూడా రక్షించి ఉన్నాడు. ఆ సిలువ ధ్యానమే తపకాలము. కాబట్టి సిలువ భారాన్ని మనందరి కోసం మోసినటువంటి దేవాతి దేవుని స్మరణ చేసుకుందాం. సిలువలో ఉన్నటువంటి విజయ రహస్యాన్ని మనము కూడా పుణికిపుచ్చుకొని, ప్రభువా, నీకోసం ఎన్ని శ్రమలైనా, నీకోసం ఎన్ని అవమానాలైనా, నీకోసం ఎంతటి పరిస్థితి అయినా నేను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నానని దేవునికి వాగ్దానం చేద్దాం. మన జీవితంలో దేవుడే వాగ్దానం చేసినటువంటి విధముగా ఎన్నో ఉదాహరణని బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుంటాం. కానీ నీవు ఈరోజు నేనే ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నానని చెబితే ఎంత సంతోషంగా ఉంటుందో ఊహించుకుందాం. ప్రభు, నేను నీ మాట ప్రకారముగా నీ కోసం జీవించడానికి, నీ తపకాలములో ఈ సిలువ భారాన్ని సిలువ ధ్యానం చేయడానికి సిద్ధముగా ఉన్నానని మన యొక్క సమ్మతిని తెలియజేయడంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత ఉల్లాసంగా ఉందో ప్రియ సహోదరి సహోదరులారా అనుభవించుదాం. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. ఈ ఆలోచనతో దేవుడు అసలు ఏం చేశాడు? శిలువ భారాన్ని భరించినటువంటి తండ్రి ఆయన చెంత ఉన్నాం కాబట్టి మన భారములను కూడా ఆయన మోస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రియ సహోదరులారా, సిలువ చెంత మనము చేరినప్పుడు మన కలుషములను కడిగివేయును. పౌలు వలెను శిలాసు వలెను సిద్ధపడిన భక్తులను చూచి ఆయన మన యొక్క పాపములను, కలుషములను, మన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మార్చబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఇది పశ్చాత్తాప సమయం. మన జీవితాలని దేవునికి సమర్పణ చేద్దాం. మనము మనకు శరీరానికి వ్యతిరేకముగా చేసినటువంటి పాపములను గుర్తు చేసుకుందాం. మనము చెప్పినటువంటి విధముగా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధముగా మన శరీరము దేవునికి సమర్పణ చేయబడలేదు. ఎన్నో పాపపు క్రియలను ఈ చేతుల ద్వారా, ఈ ఆలోచన ద్వారా, మరి ముఖ్యముగా ఈ హృదయము ద్వారా, శరీరము ద్వారా, దేహము ద్వారా మనము దేవునికి వ్యతిరేకముగా వెళ్ళి ఉన్నాం. కాబట్టి పశ్చాత్తాపపడదాం. మన శరీరాన్ని, దేహమును దేవునికి సమర్పణ చేద్దాం. కొండలాంటి బండ హృదయం మనది, మొండి హృదయం మనది. అయితే పాపులము తండ్రి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన పరమును మనకు చూపిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మొట్టమొదటిగా ఈ ఆరంభములోనే మన శరీరము ద్వారా,
దేవునికి చేసినటువంటి పాపములను గుర్తు చేసుకుంటూ మన్నింపును పొందడానికి ప్రయత్నం చేద్దాం. కొండలాంటి బండలాంటి ముండి హృదయం మండించుచు పండియున్న పాపులమైన పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా. ప్రియ సహోదరుల, 100 మందిలో నీవు ఒక్కడవు కాదు. నువ్వొక్కడివే ఆయనకు కావలసింది. అది క్రీస్తు ప్రభు ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఏదో గుంపులో గోయిందా లేకుంటే గుంపులో విశేషములు ఏమి ఉంది అనేటువంటి ధోరణిలో దేవుడు మనల్ని చూడడు. నిన్ను నన్ను వ్యక్తిగతముగా ప్రేమించేటువంటి దేవుడు. అది క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకత. అంత గొప్పగా వ్యక్తిగతంగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకే మనము ఏ ఒక్కరము కూడా ఒంటరి కాదు, ఏ ఒక్కరము కూడా తృణీకరించబడి లేము, ఏ ఒక్కరము కూడా ప్రేమించబడనటువంటి స్థితిలో అస్సలు లేనే లేము. అది గ్రహించగలిగినటువంటి వాడు దేవుణ్ణి చూడగలుగుతాడు. దేవుని యొక్క ప్రసన్నతని, ఆయన యొక్క ప్రత్యక్షతని, ఆయన యొక్క దర్శనాన్ని పొందగలుగుతాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే తన భుజముల పైన మనల్ని మోస్తూ, మనల్ని భరిస్తూ, మన కోసం జీవింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప ప్రేమను దేవునికి సమర్పణ గుర్తు చేసుకుంటూ మరొకసారి దేవునికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. ఆయన యొక్క ప్రేమను అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 99 గొర్రెలను విడిచి ఒంటరి అయిన గొర్రెను వెతకడానికి వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, విషయం ఏమిటంటే మనందరము తప్పిపోయి ఉన్నాం. గ్రహించగలగాలి. మన శరీరము ద్వారా దేవునికి దూరమై ఉన్నాం. మనలో ఉన్నటువంటి రుగ్మతల ద్వారా, మన యొక్క తప్పుడు ఆలోచనల ద్వారా దేవునికి దూరమైపోయి ఉన్నాం. ఆయన వెతకడానికి మన ముందుకి వస్తూ ఉన్నాడు. మరి ప్రత్యేకముగా మన కుటుంబాలని ధ్యానం చేసుకుందాం, గమనించుదాం. ఎవరికి ఎవరం దూరముగా ఉన్నాం? అసలు మనము ఎవరితో ఉండాలి? మన తల్లిదండ్రులు మనతో ఉంటూ ఉన్నారా? మన బిడ్డలు మనతో ఉంటూ ఉన్నారా? పరిస్థితులు వేరే ఉండవచ్చు, కానీ స్వీయమైనటువంటి ఆలోచనతో, స్వార్థముతో నీవు చాలా దూరముగా వెళ్ళిపోయి ఉన్నావు. తల్లిదండ్రులంటే లెక్కలేనటువంటి తనము, వృద్ధాప్యములు ఉన్నారనేటువంటి బాధను కూడా అనుభవానికి తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో నీ కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయి. నీ శరీరము మందముగా ఉండి ఉన్నది. గ్రహించలేనటువంటి స్థితిలో నీ జ్ఞానేంద్రియాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి నీ బిడ్డలను అంగీకరించలేకపోతూ ఉన్నావు. క్షమాపణ నీది కాకుండా ఉంటుంది, శాంతి మంత్రం నీది కాకుండా ఉంటూ ఉంది. కానీ అయినప్పటికీ నీవు క్రైస్తవుడివే. తల్లిదండ్రులకి గౌరవించలేనప్పుడు కూడా నీవు క్రైస్తవునిగానే చలామణి అవుతూ ఉన్నావు. బిడ్డలను పెంచలేనటువంటి స్థితిలో, తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పటికీ చెప్పలేనటువంటి స్థితిలో ఉండి కూడా నీవు క్రైస్తవుడిగానే చలామణి అవుతున్నావు.
శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక, ప్రభువా నన్ను క్షమించనని చెప్పుకోలేనటువంటి స్థితిలో దేవునికి దూరంగా ఉన్నప్పటికీ కూడా నీవు క్రైస్తవుడిగానే చలామణి అవుతూ ఉన్నావు. క్షమించరానటువంటి అపరాధములు నీవు చేస్తున్నప్పటికీ ఎవరూ చూడడం లేదులేనటువంటి ఆలోచనతో నీవు క్రైస్తవునుడుగానే చలామణి అవుతూ ఉన్నావు. ఈ లోకముతో పాటు కొట్టుకొని పోతూ ఈ లోకములో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా ఉండగానే నీవు క్రైస్తవుడిగా చలామణి అవుతూ ఉన్నావు. దేవుని నామానికి అపహాస్యము తీసుకొని వస్తూ ఉన్నావు, తెచ్చిపెడుతున్నావు. కాబట్టి మరొకసారి మనల్ని మనం దేవునికి సమర్పణ చేద్దాం. ప్రభువా, నీకు వ్యతిరేకముగా వెళ్ళి ఉన్నాను. కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయి, నా చెవులు మంచిని గ్రహించలేకపోతున్నాయి, నా శరీరము ప్రత్యేకముగా జీవించలేకపోతుంది, నా మనస్సు, నా మేధస్సు ఇవన్నీ కూడా నీకు సమర్పణ కావించబడలేక ఉన్నాయి. ప్రభువా క్షమించండి, మన్నించండి, నేను పాపిని, ఘోర పాపినని దేవుని ముందు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కుటుంబ కోరికలని, విన్నపములను ప్రభు ముందు ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విజ్ఞాపన ప్రార్థనా సమయం ఇది. మన జీవితాలలో ఎన్నో వరముల కోసం ఎదురు చూస్తున్నాం, ఎన్నో కావాలని కోరుకుంటున్నాం. మన బిడ్డల గురించి ప్రత్యేకమైనటువంటి ధ్యాస, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, సరిగా ఉన్నారో లేదో, సరిగా తింటున్నారో లేదో, మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో లేదో అనేటువంటి ఆలోచన చాలా హృదయాన్ని కలచివేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని మారులు వారిని, బిడ్డలను మొట్టమొదటిగా సమర్పణ చేద్దాం. దీవించమని దేవుణ్ణి అడుగుదాం. మనం పిలువగానే పలికేటువంటి దేవుడు మన ముందు ఉన్నాడు. రెండవదిగా, తపకాలం అనగానే పశ్చాత్తాపము, మారు మనస్సు, హృదయ పరివర్తనం. వ్యక్తిగతముగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రభు, నేను సిద్ధముగానే ఉన్నాను, నేను మారాలనేటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు ఎన్నో చేశాను, కానీ ఈ సమయంలో నీ దివ్య సప్రసాద ఆరాధనలో నేను శపథం చేస్తూ ఉన్నాను, వాగ్దానం చేస్తున్నాను, సమ్మతిని నేను నీకు తెలియజేస్తున్నాను ప్రభు అంటూ, ప్రభువా నేను ప్రయత్నం చేస్తుండగా నా ప్రయత్నాన్ని దీవించమని అడుగుదాం. మరి శరీరమును దేవునికి సమర్పణ చేద్దాం, దీవించమని అడుగుదాం. ఒకవేళ శరీరంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అవయవాలు ఏమైనా ఉన్నట్లయితే, స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉంటే, నీ మౌనము ద్వారా, నీ మౌన ప్రార్థన ద్వారా దేవునికి సమర్పణ చేయి. ఎంతోమంది దివ్య సప్రసాద ఆరాధన ద్వారా, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా పరికిస్తూ, గమనిస్తూ స్వస్థతలు పొందే సాక్ష్యాలతో ముందుకు వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మనము కూడా ప్రభు నీకు సాక్షిగా మారాలని ముందుకు వస్తున్నానని దేవునికి చెప్పుదాం. దేవుడు నువ్వు చెప్పబోయేటువంటి విషయాలని గమనించడానికి, వినడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి దాన ధర్మ క్రియలు, ప్రార్థన, ఉపవాసము, తపకాల ధ్యానాలు ఇవి. అయితే మన జీవితంలో ఎక్కువ మార్లు మనము మన స్వయం జీవితం కోసం, స్వీయ జీవితం కోసం చాలా దాచిపెట్టుకొని ఉంటాం. కానీ కనీసం రోజుకు ఒక్కసారి కూడా ఆహారం తినలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం దానం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయంటే నమ్మగలరా? నీవిచ్చేటువంటి కొద్ది సహాయము ఈరోజు ఈ దివ్యవాణి టీవీ ఛానల్ మనందరి దాతృత్వం ద్వారా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేసేటువంటి చిన్న సహాయంతో ఇంత జరుగుతుందా? మన దాతృత్వ గుణాన్ని ప్రదర్శిస్తే ఇంతమంది బాగుపడతారా? నేను ఒక్క చేయి చాపితే
వారి జీవితమే మారుతుందా? ఈ భావాలే దేవునికి ఇష్టమైనటువంటి భావాలు. కాబట్టి ఏమి నిర్ణయం తీసుకుంటున్నావు? నీ దాన గుణమును నీ ఉపవాసం చేసిన ద్వారా మిగిలినటువంటి దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? మిగిలించుకోవడము నిజమైనటువంటి ఉపవాసం కాదు. మిగిలిన దానిని ఇతరులకు పంచుకోవడమే నిజమైనటువంటి ఉపవాసం. కాబట్టి ఉపవాసము ద్వారా ఎవరిని సేవలో ఉండబోతున్నావు ఇప్పుడే చెప్పండి దేవునికి. దాన ధర్మము ఎంత నీవు నీ జీతములో కావచ్చు, నీవు సంపాదించేటువంటి దాన్ని ఎంత నీవు దేవునికి ఇవ్వబోతున్నావు ఇప్పుడే చెప్పండి. ఇప్పుడే చెప్పాలి. దేవుడు వినబోతున్నాడు. నీ ప్రార్థనా సమయం ఎంత సమయాన్ని, ఈ 3 ప్రత్యేకమైనటువంటివి తపకాలంలో. కాబట్టి ప్రార్థనలో 24 గంటల్లో ఎంత సమయాన్ని, 1 నిమిషమా, 1 గంటనా, లేకుంటే ఒక అర్ధ రోజా, ఎంత సమయాన్ని ఆయనతో గడపబోతున్నావో చెప్పదాం. అది మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఎన్నో రోజులు నీ కోసం ఎదురు చూశాడు. నువ్వు వస్తావని, ఆయనతో ఉంటావని, ఆయనతో కలిసి నీ గోడుని చెబుతావని ఆయన ఎదురు చూశాడు. కాబట్టి ఈ తపకాలంలో ఎంత సమయాన్ని నీ ప్రార్థన జీవితముగా మార్చబోతున్నావు దేవునికి చెబుదాం. ఈ సమయం ఇదే సమయం. కాబట్టి ప్రియ సహోదరులారా, కొద్ది సమయములు ఉంటూ ఉండగా విన్నపములని, శపథములని, నీ యొక్క సమ్మతిని మరోసారి దేవుని ముందు సమర్పణ చేస్తూ మన శిరములో వంచి దేవుని స్తుతించుదాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితీరి, ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిన్య మనుషుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకైను తల్లినైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపగారు తనపు నెరవేరినట్లుగా వేడుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్దింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియు మా సర్వేషిని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. ఆమీన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, సకల పునీతులారా, అమ్మ ఆరోగ్యమాత, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా,